అందును బట్టే ఉదయకాలం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రారంభ దశలో రాజాములు సేవ ప్రారంభించినప్పుడు 4:30కి లేచి, ఇప్పుడంటే గూగుల్ మీట్లో ప్రార్థన చేద్దామని చెప్తున్నాం, కానీ అద్దింట్లో ఉన్నప్పుడు అందరూ మందిరానికి వచ్చి అందరూ మందిరం నిండా ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం కాదు. 5:30 తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం కాదు. ఎమ్మటే ఒక సైకిల్ ఉండేది. సైకిల్ మీద యాంప్లిఫైయర్ పెట్టుకొని, ఒక బ్యాటరీ పెట్టుకొని, శుభ్రంగా కట్టుకొని, ఈ డోలపేట ఈ ప్రాంతం అంతా చుట్టుపక్కల పొనుటవాల్సి ఈ ప్రాంతం అంతా నడిచి స్వార్థ చేసేవాళ్ళు, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోకుండా. ఈరోజు ఆ ప్రార్థన లేదు, ఆ దైవికమైన సహవాసం లేదు. షావుకులుగా చెబుతున్నాం, ఏకుజాం ప్రార్థనకి రండి, లెగవండి. మీరు కొంచెం కష్టపడుతున్నారు, ఒకవేళ దూర ప్రాంతం నుంచి రాలేకపోతున్నారు, గూగుల్ మీట్లో పాల్గొనండి, ప్రార్థనలు ఏకీభవించండి. నిర్లక్ష్యం. ప్రజలో అది పోవాలి. ఎందుకంటే మనం ఆయనను ఏకుజామునంట ఆయన ఎలాగొస్తాడంట తల్లి, ఎలాగొస్తాడు? ఏకుజామున ఎలాగొస్తున్నాడు ఆయన? అగ్ని స్తంభము వలె. హల్లెలూయా కదా. ఏకుజామున అగ్ని స్తంభం వలె వచ్చి మన శత్రువుల వైపు, మన సమస్య వైపు, మన విరోధుల వైపు, నీకు విరోధంగా లెగుస్తున్న ప్రతి సమస్య వైపు ఆయనే చూస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏకుజామున దేవునితో నువ్వు గడపగలిగితే నీ సమస్యను ఆయన చూసి ఆ సమస్యకు భయం కలిగినట్లుగా చేస్తాడు. అందుబట్టే మనం దేవునితో గడపటం వల్ల వచ్చే మేలులు మనం కోల్పోతున్నాం. దేవుని సన్నిధిలో గడపటం వల్ల దానిలో ఉన్న ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం. యేసయ్య లేకుండా, యేసు ప్రభు లేకుండా రాత్రి అంతా కష్టపడ్డాడండి ఆయన. ఎవరు? అందును బట్టే ఉదయకాలం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రారంభ దశలో రాజాములు సేవ ప్రారంభించినప్పుడు 4:30కి లేచి, ఇప్పుడంటే గూగుల్ మీట్లో ప్రార్థన చేద్దామని చెప్తున్నాం, కానీ అద్దింట్లో ఉన్నప్పుడు అందరూ మందిరానికి వచ్చి అందరూ మందిరం నిండా ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం కాదు. 5:30 తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం కాదు. ఎమ్మటే ఒక సైకిల్